అక్రమాస్తుల కేసులో జలమండలి మేనేజర్ లక్ష్మీ కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్గూడ జైలుకు ఆయనను తరలించారు. నిన్న లక్ష్మీ కుమార్ ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. ఆయన ఇంట్లో 1,10,00,000 రూపాయలు, 2.5 కేజీల బంగారం, 9.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో 3 ఫ్లాట్స్, 6 స్థలాలను గుర్తించారు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ లో 18 ఎకరాల భూమి ఉన్నట్లుగా నిర్ధారించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, నిన్న మనం చూసాం లక్ష్మీ కుమార్ ఇంట్లో తనిఖీలు చేయడం అనేది, కానీ ఏకంగా 100 కోట్ల వరకు కూడా ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఆశా జలమండలి మేనేజర్ గా ఉన్నటువంటి లక్ష్మీ కుమార్ ని 14 రోజుల రిమాండ్ కు తరలించారు. ఏసీబీ అధికారులు ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు కూడా ఆయన పైన ఏసీబీ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఈ జనరల్ మేనేజర్ లక్ష్మీ కుమార్ 100 కోట్ల పైగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారుల లెక్కల్లో గుర్తించారు. లక్ష్మీ కుమార్ ఇంట్లో దాదాపు 1,10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2.5 కిలోల బంగారాన్ని, 9.5 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అతనికి హైదరాబాద్ నగరం పరిధిలోనే 3 ఫ్లాట్లు, 6 స్థలాలు ఉన్నట్టుగా గుర్తించారు. సంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 18 ఎకరాల భూమి ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇది బహిరంగ మార్కెట్ లో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు వరుసగా వివిధ అవినీతి అధికారుల ఒకవైపు భరతం పడుతున్నారు. అనేక చోట్ల కూడా ఇలాంటి అధికారులు వరుసగా ఒకవైపు ఏసీబీకి ట్రాప్ అవుతున్నారు. చాలా మంది ఒకవైపు అనంత లక్ష్మీ కుమారు హైదరాబాద్ మల్లాపూర్ లో నివాసం ఉంటారు. అతని ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు అతని బంధువుల ఇంట్ల పైన కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి జరిగినటువంటి అవినీతి అవకతవకల పైన ఆరా తీశారు. మొత్తానికి అతనికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా 5,88,00,000 విలువ వాటి గుర్తించడం తెలిసింది. ఇళ్ల స్థలాలు కావచ్చు, వాటికి సంబంధించిన దస్తావేజులను కూడా వారు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో 5 కోట్లకు పైగా వాటి విలువ ఉన్నట్టుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో అవన్నీ కలిపి 100 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో అతన్ని వెంటనే ఇంట్లో ఆయన నాచారం దగ్గర ఉన్నటువంటి మల్లాపూర్ లో ఆయన నివాసంలో మొత్తం 500 రూపాయల నోట్ల కట్టలు, బంగారము, వెండి, నగదు అంతా కూడా పెద్ద మొత్తంలో పట్టుబడింది. దీంతో అతన్ని అవినీతిని ధృవీకరిస్తూ ఒకవైపు అతన్ని జలమండలికి సంబంధించిన మేనేజర్ గా పనిచేస్తున్న లక్ష్మీ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.